నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ బయట నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉంటారో అంటే సాఫర్కు వెళ్ళిన ప్రవాసుల కోసం కొత్త సేవను తీసుకొని వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ దేశం బయట నివసిస్తూ ఉన్న ప్రవాసులు తమ యొక్క చివరి ప్రవేశ తేదీ గురించి తెలుసుకునేందుకు వీలుగా సాహెల్ అప్లికేషన్ ద్వారా ఒక కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే మీరు కువైట్ నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కువైట్లోకి ప్రవేశించడానికి చివరి తేదీ ఏదని చెప్పేసి మీకు స్పష్టంగా తెలియజేయడానికి సాహెల్ అప్లికేషన్లో కొత్త సేవను ప్రారంభించినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఒక్కొక్కసారి యుద్ధ పరిస్థితుల వల్ల వ్యాలిడిటీ ఏదైతే ఉందో 6 నెలల నుంచి కొద్దిగా పెంచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కువైట్ బయట నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ సేవ ద్వారా సంరక్షకులు సులభమైన ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా తమ యొక్క పిల్లలు లేదా జీవిత భాగస్వామి యొక్క స్థితిని కూడా తనిఖీ చేయవచ్చు. అంటే ఫ్యామిలీ వీసాల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని ద్వారా తనిఖీ చేసుకోవచ్చని చెప్పేసి వినియోగదారులు సాయిల్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి సర్వీసెస్ను ఎంచుకొని ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, దాని తర్వాత రెసిడెన్సీ సర్వీసెస్, చివరగా రెసిడెన్సీ పర్మిట్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఎంచుకోవడం ద్వారా ఈ సేవను పొందవచ్చు. ఆ తర్వాత లబ్ధిదారుని పేరును ఎంపిక చేస్తారు. ఆ వ్యక్తి అయినా లేదా కొడుకు, కూతురు లేదా భార్యతో సహా కుటుంబ సభ్యుడైనా కావచ్చు. ఈ వ్యవస్థ ప్రవాసులు కువైట్ బయట చివరిసారిగా ప్రవేశించడానికి అనుమతించబడిన తేదీని చూపే క్యూఆర్ కోడ్తో కూడిన ఒక ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ను రూపొందిస్తుందని చెప్పేసి ఇది వాళ్ళ యొక్క రెసిడెన్సీకి సంబంధించిన ఏవైనా ఉల్లంఘనలను నివారించడంలో వారికి సహాయపడుతుంది. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల కారణంగా కువైట్కు తిరిగి రాలేకపోయిన ప్రవాసులకు సహాయం చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రవేశపెట్టిన అసాధారణ చర్యలలో భాగంగా ఈ సేవను ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ చర్యలలో భాగంగా మంత్రిత్వ శాఖ విజిట్ వీసాల చెల్లుబాటును పొడిగించింది, కువైట్ బయట నివసిస్తూ ఉన్న వారికి అదనపు గడువును మంజూరు చేసింది మరియు అలాగే ప్రవాసుల చట్టపరమైన హోదాను పరిరక్షించడానికి నియంత్రణ విధానాలను అమలు చేసిందనమాట. ప్రస్తుతం కువైట్ దేశం బయట నివసిస్తూ ఉన్న ఫ్యామిలీ వీసాకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.